శ్రీనివాస్ మీకు ఎలా పరిచయం? ఎప్పుడు పరిచయం? ఇదంతా అయిపోయింది. ఇప్పుడు జరిగిందే అంటే మా ఛానల్లో తెలియదు మేడం. అంటే క్లారిటీగా మనకి క్లారిటీ. ఛానల్స్ లో వస్తున్నాయి. మళ్ళీ అదే అడిగి 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 ఇది ఒక పెద్ద ఎట్లా అయిపోతుందంటే అంటే చెప్పండి మేడం, తెలియాలి కదా ఇప్పుడు ఎట్లా పరిచయం అనేది ఏంటి అనేది. ఇప్పుడు ఆ పరిచయమైన వెర్షన్ వరకు చెప్తే ఈయనే ఉండాలి 1 అవర్ దాకా. ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం? నేను అడిగిన దానికి చెప్పండి చాలు. సంవత్సరాలు ఏం లేదు, మంత్స్. అంటే ఎలాగా, అంటే అఘోరిగా ఉన్నప్పుడే మీరు ఇష్టపడ్డారా? అఘోరిని ఇష్టపడడం అంటూ ప్రత్యేకంగా ఏముంటది, ఆమె ఒక అమ్మ అవతారంలో వచ్చింది, భక్తి పరంగా ఇష్టపడడం అయితే జరిగింది. అంటే ఎలా పరిచయం? ఏదైనా పూజలో పరిచయమా, ఏదైనా దేవాలయంలో పరిచయమా? అంటే మా ఊరికి వచ్చారు కాబట్టి నేను వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే ఎలా? మా ఊరు కరీంనగర్ లో. ఏం మాయ మాటలు చెప్పారు మీకు? మాయ మాటలు అంటే మామూలుగా మాట్లాడేవాళ్ళు, భక్తి గురించి, సనాతన ధర్మం అదే చెప్తుండే. ఏమన్నా మంత్రాలు చదివేవాడమ్మా? నా ముందున్నప్పుడు ఏమంటారు చదివా. నార్మల్ ఇప్పుడు బయట కొన్ని వినిపిస్తున్నాయి కదా, గూగుల్ క్రోమ్ క్రీమ్ అయ్యని. ఓం ప్రేమ్ అలాంటివి ఇంతవరకు అయితే నాకు అంటే ఆ మంత్రం మీరు చెప్పారు కాబట్టి నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే అసలు అట్లాంటి మంత్రం ఉంటుందా అని నేను కూడా డౌట్ పడ్డా. అది కూడా అలాంటి మంత్రం ఉందని కూడా నేను నిన్ననే చూసాను, నాకు అది కూడా తెలియదు. మీరు ఫస్ట్ లో భయపడ్డారు కదా అఘోరికి, అంటే ఒకవేళ ఈమె నుంచి మనం దూరంగా ఉంటే మనల్ని ఏదైనా చేస్తుందేమో అని. భయపడడం అంటే తను ఎట్లా అంటే చెప్పిన మాట వినకపోతే నేను ఇది చేస్తా అది చేస్తా, మంత్రాలు వస్తాయి, తన దగ్గర కత్తులు ఉంటాయి, తలవార్లు ఉంటాయి, గన్స్ ఉంటాయి, అలాంటి ఇప్పుడు చెప్తున్నారు కదా నెఫన్స్ గన్స్ ఏమో చెప్తున్నారు కదా, అలాంటివి ఉన్నాయి అని చెప్తుండే. సో ఆ పరంగా నేనేం బయటకు రాలేదు. ఇక తర్వాత మా మామయ్య అన్నయ్య వాళ్ళే బాగా ధైర్యం చెప్పేసి. ఇద్దరు కలిసి సహజీవనం చేశారా కొన్ని రోజుల పాటు? సహజీవనం అంటే కలిసి ఉన్నారని అడుగుతున్నా. కలిసి ఉన్నారా అంటే వచ్చినప్పుడు కలవడమే, వచ్చినప్పుడు కలుస్తుంది, మాట్లాడుతుంది, అంతే, వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెళ్లి అయిందని చెప్తున్నారు కదమ్మా, మీకేమైనా తాళి కట్టారా? ఇప్పుడు వర్షినికి ఒక తాళి కట్టిన వీడియో బయటకు వచ్చింది కదా, ఆ రకంగా అయినా మీకు తాళి కట్టి పెళ్లి ఆడారు ఆయన? ఇప్పుడు తాళి అంటే కట్టింది, అది బలవంతంగా నాకు ఇష్టం లేకుండా కట్టింది, కానీ ఆ ఫోటోస్ తన దగ్గరే ఉన్నాయి. పంపించమంటే పంపించట్లేదు, లేవు, డిలీట్ చేసినా అని అబద్ధం చెప్తుంది. దానికి సాక్ష్యం మా అన్నయ్యలే, మా అన్నయ్య ముందు అడిగిపించాను. దానికి మిమ్మల్ని అయితే భయపెట్టి గుప్పెట్లో పెట్టుకుంది కొన్ని రోజులు. పెట్టుకుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడ్డారు? అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పలేదు, ఎందుకంటే ఈ వర్షిని అమ్మాయి వచ్చింది కదా బయటకు, తను వచ్చినప్పుడే నేను మా వాళ్ళకి చెప్పిన, అప్పుడే నాకు స్పాట్ లో పట్టుకొచ్చారు ఇక్కడికి. ఇంకో ఆడపిల్లకి జరగద్దు, ఏదైనా సరే ముందుకు వెళ్దామని చెప్పేసి మామయ్య అన్నయ్యనే ధైర్యం చేసి పట్టుకొచ్చారు ఇక్కడికి. లేకపోతే బహుశా నేను కూడా రాకపోయేదాన్నేమో. కానీ ఇంకా తన కాదులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి నాకు నిన్ననే తెలిసింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు బయటికి ధైర్యం చేసి? అంటే మంత్రాలు ఆమె అసలు అఘోరియే కాదని తెలుస్తుందా మీకు? తను ఏం చేయలేదు అసలు, నిజం చెప్పాను, తను ఫేక్ అని మాకు కూడా తెలిసింది. తనకి ఏ మంత్రాలు వస్తాయి? ఒకవేళ మంత్రాలే వచ్చాయి అనుకో, ఇలా జరుగుతుంది, ఇంత జనాభా తన కోసం ఇదంతా జరుగుతుందా? ఇలాంటిది జరగకుండా ఏ మాయలో మంత్రమో చేసుకొని ఉండొచ్చు కదా. మా మిమ్మల్ని నా ప్రశ్న ఇబ్బంది పెట్టొచ్చు, దయచేసి క్షమించండి ముందుగానే. అంటే ఇప్పుడు ఆమె ఒక స్త్రీ రూపంలో కనిపిస్తుంది, ఆమె స్త్రీ కాదు అని చెప్తున్నారు, కానీ మీరు కూడా ఒక స్త్రీ. మరి ఒక స్త్రీని మీరు పెళ్లి ఆడాలి, ఇద్దరం కలిసి ఉండాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఆమె మాయ మాటలు చెప్పుండొచ్చు, మీకు ఎలా అనిపించింది? మీ మనస్సాక్షిగానే ఉండాలి కదా. నాకు అనిపించలేదు. నాకు మీరే ఆలోచించండి, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం అనేది ఇంకా అది మన చట్టంలో ఉంది, కానీ తీర్మానం అనేది రాలేదు, అది పెండింగ్ లో ఉంది ప్రాసెస్. అలాంటిది ఇంకొక ట్రాన్స్జెండర్, ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఇప్పుడు మీరు నేను ఉన్నారన్నా, మీరు కాదు, ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి నేను ఉన్నాము, ఇలా మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకోక ఇలా ఒకటి వేసింది ఆమె, అలాగే ఉండిపోయింది, దాన్ని ఏమంటారు? అలా ఒక ఏంటిది, రెండు రుద్రాక్ష మాలలు, ఒకటి పసుపుతాడు, ఆమె మెడలో ఉంటది. మీరు అన్నట్టుగా అలా వేసి ఉంటే మరి దాన్ని ఎందుకు మీరు పెళ్లిగా భావించారు? నాలాగా చాలా మందికి కట్టింది, తను కట్టింది. అది ఇప్పుడు బయట మాత్రం మీరు ఫస్ట్ వైఫ్ అని మాట్లాడుకుంటున్నారు కదా, మీరు దానికి ఓకే చెప్తారా? అది ఫస్ట్ వైఫ్ అనడం కంటే రాక్షస వివాహం అని చెప్పొచ్చు. వివాహాలలో 7 రకాలు ఉంటాయి నాకు తెలిసి, ఇదొక టైప్, ఇది రాక్షస వివాహం. ఇంకొక 8వ వింత అనేది మొన్న వర్షిని పెళ్లిలో చూసాను, దాన్ని కూడా 8వ రకంగా కూడా మీ దాంట్లో జమ చేసుకోండి, అది అసూయ వివాహం కిందికి వస్తుంది. ఎందుకంటే నేను వచ్చి రివీల్ చేసిన తర్వాత చేసుకోవడం ఏంటి?
చెప్పండి. ఆమె అప్పటి వరకు ఒక తల్లి అన్నారు, గురు శిష్యులు అన్నారు, రకరకాల బంధాలు చెప్పిండ్రు. చెప్పి పెళ్లి చేసుకోవడం ఏంది? మీరు ఏమని పిలిచేవారమ్మా? అఘోరి అని పిలిచేవారా, అమ్మ అని పిలిచేవారా, తల్లి అని పిలిచేవారా, లేకపోతే శ్రీనివాస్ అని పిలిచేవారా? స్వామీజీ. స్వామి. ఫస్ట్ తను నాకు ట్రాన్స్జెండర్ తెలియక ముందే స్వామీజీ అని పిలిచాను. తర్వాత ఇక తెలిసింది కాబట్టి అలాగే పిలుచుకుంటూ వెళ్ళిపోయాను. మెడలో తాళి కట్టినప్పుడు కూడా మీకు తెలియదమ్మా మీరు ట్రాన్స్జెండర్ అని? ఏంటండి? మీ మెడలో తాళి కట్టినప్పుడు కూడా మీకు తెలియదా అమ్మ ఒక ట్రాన్స్జెండర్ అని? తర్వాత తెలిసింది అంటున్నాను నేను. తర్వాత నాకు తెలిసింది.